గ్రూప్ 2 మెయిన్స్ 1:2 రేషియోలో వచ్చిన చివరి వాడిని కూడా 1:2 పోస్టుకు తెచ్చే డాక్టర్ గోపాల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో రూపొందించబడిన అత్యుత్తమ ప్రణాళిక అండ్ కోర్స్ డీటెయిల్స్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. డియర్ ఫ్రెండ్స్, గ్రూప్ 2 మెయిన్స్కి అందరిలోనూ సీరియస్నెస్ వచ్చింది. అందరూ చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పల్లెల్లో ఉన్న వాళ్ళు పట్టణాలకు రావడం, పట్టణాల్లో ఒక్కపోతగా ఉండి పల్లెల్లో వాళ్ళకి విశాలమైన భవనాలు, భవంతులు, కొంచెం సంపన్న వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి పల్లెలకు వెళ్ళి ప్రత్యేక గదుల్లో కూర్చొని చదువుకుంటున్నట్టుగా నాకు సమాచారం. 1. 2, ఒక 5-6 ఏళ్ళు ప్రభుత్వాలతో పోరాడి నోటిఫికేషన్ కావాలని, ఆ తర్వాత వాళ్ళు మనల్ని అవమానం చేసి అవహేళన చేసి తక్కువ పోస్టులు ఇస్తే మళ్ళీ మన ఆలోచనలను అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరూ ప్రయత్నాలు చేసి చివరకు ఒక మంచి నోటిఫికేషన్ను సాధించుకున్నారు. ఈ మంచి నోటిఫికేషన్ సాధించిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభమైంది. రకరకాల అంచనాల మధ్య క్వశ్చన్ పేపర్ని మీరు అటెంప్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ మీ ప్రిపరేషన్కి క్వశ్చన్ పేపర్కి మ్యాచ్ కాలేదు. ఇది ఒప్పుకోవలసిన విషయం. ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో చాలా డల్ అయ్యారు. తిరిగి 1:100 కావాలి అన్నారు. సో 1:100 కూడా వచ్చి 92,500 మంది గ్రూప్ 2 మెయిన్స్కి 905 పోస్టులకి రమారమి మన వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఇది స్థూలంగా ఒక చిత్రం. ఈ సినారియోలో, ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చేయాలి అన్నది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది. మనం ఫోకస్డ్గా ఈ దశలో కేవలం ఎగ్జామ్ పాయింట్ పైనే దృష్టి పెడితేనే తప్ప సక్సెస్ కాలేదు. కారణం, చాలా 92,500 మందిలో దాదాపు 90% మందికి పైగా ఇంకా పుస్తకాలు ఏమి చదివితే బాగుంటుంది అనే దశలోనే ఉన్నారు. పుస్తకాలను తీసుకొని కొన్నిసార్లు రివిజన్ చేసిన క్యాండిడేట్స్ని మీరు ముందుకు వాళ్ళని వెనక్కి నెట్టి మీరు ముందుకు వెళ్ళాలంటే మీ దగ్గర ఉండాల్సిన ప్రణాళిక. ఇది అందరూ గుర్తించాల్సినటువంటి అంశం. మిత్రులారా, మరొక అంశం ఏంటో తెలుసా? ఎన్ని గంటలు చదవాలి అని చాలామంది అంటున్నారు. ఎన్ని గంటలో కాదు, ఎంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వచ్చే విధంగా చదివాము అన్నది. సో ఈ ప్రయత్నాలన్నింటిలో నేను చెప్పదలుచుకున్నది 1:100లో చివరి మార్కులతో గట్టెక్కి మెయిన్స్కి వచ్చిన వారిని కూడా 1:2 పోస్ట్ దశకి తీసుకురావాలన్నది మా గట్టి సంకల్పం. 25 సంవత్సరాలుగా మనం చేసిన కృషి, మనకున్న PhD లాంటి ఉన్నత విద్య, దానితో అనుభవం, తర్వాత అబ్జర్వేషన్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ, ఇవన్నీ కలిసి మనం ఎప్పుడు చూసినా మంచి బిట్స్ తెప్పిస్తూ ఉన్నాం. పంచాయతీ కార్యదర్శిలో రూరల్ డెవలప్మెంట్ బుక్ రాస్తే 152 బిట్లు 150 కనుక్కున్నారు. అప్పుడు మెయిన్స్లో జనరల్ స్టడీస్లో అండ్ రూరల్ డెవలప్మెంట్ 2 పేపర్లు వచ్చాయి. ఆ తర్వాత ఎండోమెంట్లో 150కి 128 క్వశ్చన్స్. మన రీసెంట్గా ఇండియన్ సొసైటీ లాంటి దాంట్లో నేరుగా 12, ఇండైరెక్ట్గా 4, టోటల్ 16. ఇంత కృషి జరిగింది అంటే నేను ఇండియన్ హిస్టరీ జాగ్రత్తగా చెప్పట్ల, సెలవు తేలిగ్గా ఉన్నాయన్న ఉద్దేశంతో. సో ఇట్లా మనం ప్రయత్నాలు చేయడం. అందుకనే మీరు ఈ వీడియోని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, చూసి ఖచ్చితంగా దాన్ని ఆచరించిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా రేపు ఫలితాల్లో ఉంటారన్నటువంటి బలమైన విశ్వాసమే కాదు, నమ్మకమే కాదు, ఫైనల్ కూడా. 80 మూల గ్రంథాలు మనం అంతా తీసుకుని మీకు ఆల్రెడీ ఏపీఎస్టీ బుక్స్ చూపించాము. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ, గతంలోనే పాలిటిక్స్, అన్ని పుస్తకాలు మీకు వీడియోస్ రూపంలో చూపించాం. ఈ దేశ చరిత్రలో ఇటువంటి ప్రయత్నం మనం చేసాం.
నేను ఆన్లైన్లోకి రావాలి అనుకున్నప్పుడు ఎవరూ చేయని ప్రయత్నం చేసి విజయం సాధించాలనుకున్నాను. అందులో సఫలీకృతులయ్యాం. 100% సక్సెస్. 80 పుస్తకాలు తీసుకొని, ఉదాహరణకు ఏపీ హిస్టరీలో 25 పుస్తకాలు, 25 పుస్తకాల నుంచి ఒక బుక్ని తయారు చేసి ఆ బుక్ పైన మళ్ళీ టెస్ట్ సిరీస్. ఈ రోజుల్లో ఒక టెస్ట్ 20 క్వశ్చన్స్కి రాయాలి అంటే దాదాపు 4 అవర్స్ పడుతుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా చాలా ప్లాన్డ్గా, స్ట్రాటజిక్గా ఒక గొప్ప మెథడ్ ఉంది దాంట్లో. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సో ఇవి పుస్తకాలను మనం తయారు చేయడం. మీరు గమనించుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనేదా భావించవద్దండి. మీ జీవితాల్లో అనేక వీడియోలు చూస్తారు. ఇది కూడా ఒక్కసారి నన్ను ఫాలో అవుతున్నటువంటి మిత్రులే కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా మరీ చెప్తున్నా, మీకు పూర్తిగా ఇన్ని పుస్తకాలను 14 మంది టీము, అందులో 6 PhDలు, ప్రతి ఒక్కరికి 25 సంవత్సరాల అనుభవం కలిసి రంగరించి ఎక్కడ బిట్ వస్తుందో రాదో తయారు చేసినటువంటి, అంటే మీరు పుస్తకాలు కొనుక్కోక్కర్లేదు, ఏవేవో అని చదవక్కర్లేదు, ఏవేవో రాసుకోక్కర్లేదు. కంప్లీట్గా మీకు తయారు చేసి దానిపైన జూన్ 20 నాటికి 2 రివిజన్లతో ప్రణాళిక పూర్తి అయిపోతుంది. ఫస్ట్ నేను బుక్స్ డిస్ప్లే చేస్తాను, మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇట్లా కూడా తయారు చేయవచ్చా అన్నటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఆంధ్ర సాంఘిక ఇవి బిట్లు వచ్చినవి చూపించిన ఒక నిమిషం ఈ పేజీలు తీసేస్తే నాకు ఈజీ అవుతుంది. సరే ఉండండి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న గండికోట నాకు ఇష్టమైనటువంటిది. ఆంధ్రులు 25 పుస్తకాలు మనం చూపించాను. అందులో మీరు ఏ బిట్టని చూసుకుని ఇందులో రావడమే మీకు. మీరందరూ కూడా గతంలో కొడవలి శాసనం ఎక్కడ అని శాతవాహనంలో బిట్ అడిగారు కదా. రాష్ట్రంలో ఏ బుక్లో నాకు లేదండి. అప్పుడు ఆ బిట్టు వచ్చిన తర్వాత పుస్తకాల్లో వచ్చి చేరేది. ఆ బిట్టు రాకముందు అందించిన ఘనత నాది. అర్థమవుతుందండి. వచ్చిన బిట్లన్నీ మన పుస్తకంలో చేర్చేసి ఒక బుక్ వేసేసి కొత్త వాళ్ళు అరే ఇవన్నీ వచ్చేసి అనుకుంటారు. నో, అట్లా కాదు. రాబోయేటువంటివి బుక్. మీరు ఇప్పుడు ఒక బుక్ మార్కెట్లో ఉంటుంది, నోట్ మై వర్డ్స్. సో అది గుర్తుపెట్టుకోండి. పుస్తకంలో దాదాపు ఒక 10-20 వస్తాయి 75కి. మరి మిగిలిన ఎలాగా? అవన్నీ ఈ క్వశ్చన్ పేపర్లు తీసి ఆయా టాపిక్లు యాడ్ చేసేస్తారు. నెక్స్ట్ ఎడిషన్కే అబ్బో అన్నీ వచ్చేసాను. అట్లా కాదు. అందుకని మీకు నేను ఇచ్చే క్వశ్చన్ పేపర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. దయచేసి వీటిని మీరు చూడండి. 25 పుస్తకాల నుంచి దీన్ని 4 సార్లు చదవచ్చా, చదవకూడదా? 2, భారత రాజ్యాంగం 14 పుస్తకాల నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటిది. 14 బుక్స్ నుంచి వచ్చి సుప్రీంకోర్టు తీర్పులతో సహా వచ్చినటువంటి అంశం. ఇక సైన్స్ అండ్ టెక్, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉన్నాయి. పుస్తకాల రూపంలో చూపిస్తారు. ఇవి మనం తయారు చేసి 5 సంవత్సరాల కాలం పట్టింది ఇంత నీట్గా తయారు చేయడానికి. మిత్రులారా, 1 పాయింట్ నేను మీతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఇది తప్పనిసరిగా మీకు రావాలి. ఇవన్నీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడండి. ఈ పుస్తకాల ద్వారా మీకు సరైనటువంటి నాలెడ్జ్ అందుతుంది. నిపుణుల సహాయంతో మీకు దాన్ని అందించడం. 2, 4 సార్లు రివిజన్. సో జూన్ 20 నాటికి మీకు కంప్లీట్ అయిపోతుందండి. ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందండి? జూన్ 20 నాటికి కంప్లీట్. 2 రివిజన్లతో. సో 2 రివిజన్స్తో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నేను ఎందుకు 40 రోజులు ముందుగానే సిలబస్ కంప్లీట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నానంటే, ఆ తర్వాత మంచి చెడు మార్పులు చేర్పులు మైండ్లోకి బాగా రావాలని. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. లేకపోతే అవ్వలేమండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అది. 2వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తానడు కదా చాలా క్వశ్చన్స్. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు చూసింటారు. చూస్తే అందరికి అర్థమైంది ఏంటి అంటే, సబ్జెక్ట్ ఎవరైతే అనలిటికల్ పార్ట్ అందిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. తర్వాత దానిపైన సరైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఒక్క స్టేట్మెంట్, ఒక్క లైన్ వాళ్ళు మిస్ అయినా పోతుంది. మరి ఇది అట్లా అందించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాల్సింది అక్కడ. కాబట్టి మీకు పుస్తకాలు కానీ ఇక 4-5 పుస్తకాలు చదివి ఓపుకుందా? నిజంగా చెప్పండి. టైం ఉందా? ఓపుకుందా? మీకు టైం లేదు. తర్వాత 25 ఏపీ హిస్టరీ పుస్తకాలను ఎవరైనా కొనగలరు ఈ టైంలో? అన్ని సబ్జెక్టులు కలిగితే 80 పుస్తకాలు చదవగలరా? చదివి వాటిని ఒక లైనప్లో రాసుకోవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో మీరు చూడండి. రాసినా
స్వయంగా మాలాంటి ఎక్స్పర్ట్స్ రాసిన దానికి మ్యాచ్ చేయడానికి డెఫినెట్గా తేడా వస్తుందా రాదా? ఒక ప్రొఫెసర్ రాయడానికి నువ్వు ఒక ఆస్పిరెంట్ రాయడానికి ఖచ్చితంగా తేడా వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే 10 సంవత్సరాల నుంచి కొందరు, 7 సంవత్సరాల నుంచి కొందరు, 5 సంవత్సరాల నుంచి కొందరు పోరాడుతున్న దానికి 3 నెలల సమీపంలోకి వచ్చాం. ఈ 3 నెలలలో మీరు ఏదో ఒక తేలికైన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం వర్కౌట్ కాకపోతే ఏంటి మన పరిస్థితి? అందుకని నేను అంటున్నా, కమ్ జాయిన్ విత్ అస్. నేను మీకు మే 20 నాటికి ఏపీ స్టేట్ కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ 3 పార్ట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పార్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఓన్లీ సింపుల్గా ఇండియన్ అకాడమీలో ఉన్న 3, ఏపీ అకాడమీ 5 యూనిట్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఎందుకు 2 రివిజన్లతో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మే 25 నుంచి జూన్ 25 నాటికి, జూన్ 25 నాటికి కంప్లీట్గా మనకి 2 రివిజన్లతో అయిపోతుంది. 3rd రివిజన్ అండ్ 4th రివిజన్ మీరు తిరిగి ఎప్పుడు చేసుకుంటారు? సో జూన్ 20 నుంచి మొదలెట్టి కంప్లీట్ చేసుకుంటారు. ఏదైనా ఎగ్జిక్యూట్ చెప్పానంటే ఖచ్చితంగా అమలయ్యే తీరుతుంది, సంతృప్తిగా అమలయ్యే తీరుతుంది. ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా ఆలోచన వచ్చిందండి, ఒక 25 పుస్తకాలు పట్టుకొని ఏపీ హిస్టరీలో దానిపైన టెస్ట్ సిరీస్ రాయాలి, ఆ టెస్ట్ సిరీస్ కూడా భవిష్యత్తును ఊహిస్తూ అంచనా వేస్తూ ఒక క్రమ పద్ధతిలో సైంటిఫిక్ అప్రోచ్తో రాయాలి అనేది ఎక్కడైనా ఐడియా వచ్చిందా? ఆ ఐడియా కొందరికి వస్తూ ఉంటారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించి విజయవంతమైనటువంటి యొక్క సంస్థ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్. అందుకే మీరు ఎప్పుడైనా సరే మీకు ఏదైనా కావాలనుకుంటే దీనికి 8074940030కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం వాట్సాప్ పెట్టండి, చూడండి, మీకు అర్థమవుతుంది. మనం జీవితంలో తీసుకునే సరైన నిర్ణయమే ముందుకు నడిపిస్తుంది. 80 పుస్తకాల సమాచారం అంటే ఎక్కడైనా నేను ఒక్కటే అనుకున్నాను, ఏపీపీఎస్సి ఎప్పుడు కూడా నన్ను దాటిపోలేదన్నది వాస్తవం. కొందరికి భయం వేస్తుంది. ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ పాఠం 3 days క్యాంప్కి పెడితే ఒక చిన్న గుంటడు వచ్చాడు, జస్ట్ డిగ్రీ హోల్డర్, దట్స్ ఆల్. ఆ గుంటడు బుక్ చూసి, ఆ బుక్ మీకు ఉంది చూపిస్తాను తర్వాత, ఇంతేనా అన్నాడు. 330 పేజీలు, దాని నుంచి నేను 102 బిట్లు. అప్పుడు సీనియర్స్ ఎవరో క్లాస్కి వచ్చి, ఒరే నీకు సార్ గురించి తెలియదు, చిన్న కుర్రోడిగా ఉన్నట్టున్నావు, అవునా, బుక్ సైజ్ చూసి జడ్జి చేయిద్దురా. ఇప్పటికీ రాష్ట్రంలో 90% మందికి ఇట్లా ఉండాలి పుస్తకాలు, ఇలా ఉండాలి పుస్తకాలు, ఇంతంత సైజు వలంగా అంటారు, అంటే లావుగా ఉంటేనే సబ్జెక్ట్ ఉన్నట్టు. ఏం చేసుకుంటారా? నిజంగా ఇప్పుడు మీకున్న టైంలో 4 సార్లు రివిజన్ చేయాలంటే ఎన్ని వేల పేజీలతో మీకు ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 రకాల సబ్జెక్టులు ఉండాలా? మినిమం తయారైన 2000 పేజీలు చదవాలి. 4 రివిజన్లు అయితే 8000 పేజీలే. అట్లాంటిది సబ్జెక్ట్కి 2 స్టాండర్డ్ బుక్స్ పెట్టుకున్న 5 సబ్జెక్టులు 10 పుస్తకాలు, ఒక్కొక్కటి 800 పేజీలు అయితే 8000 పేజీలు 4 సార్లు అంటే 32,000 పేజీలు చదవడం సాధ్యమా? అది కూడా బిట్టొచ్చే విధంగా అర్థం చేసుకోండి. మీరు ఇది ఒక నిర్ణయం సరిగ్గా ఉండాలని అదే నేను అంటాను. నిర్ణయం సరిగ్గా ఉండాలా అని అంటాను. మన ఆలోచన సరిగ్గా ఉండాలా. నా అబ్జర్వేషన్ లాస్ట్ ఈ దేశంలో ఏదైనా ఒక టాపిక్ చెప్తే ఆ టాపిక్లో బిట్లు ఎలా వచ్చాయో అన్నిటిని అబ్జర్వ్ చేసి మైండ్లో ఫీడ్ చేస్తాను. నాట్ ఆన్ ద పేపర్. అందుకే మీకు ఇమ్మీడియట్గా నన్ను సలహా అడుగుతున్న వాళ్ళకి నేను చెప్తుంటాను, మీలో నన్ను సలహా అడిగిన వేలాది మంది ఉన్నారు. అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎలా చెప్తుంటాను అన్నది. సో కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాల్సినది అది. అర్థం చేసుకుంటే తప్పనిసరిగా ముందుకు వెళుతారు. మన ఒక అబ్బాయి డౌట్ అడిగాడు, ఒక్క సెకండ్ నాకు ఇవ్వండి, ఆ డౌట్ మీకు చూపించే తీరుతాను. ఒక్క సెకండ్ ప్లీజ్ వెయిట్, బుక్ తీస్తున్నాను అంతే. రైట్ మిత్రులారా, అనంతపురం జిల్లా నుంచి ఒక అబ్బాయి నాకు ఒకటి పెట్టి, సార్ దీనికి డౌట్ ఉంది, ఏంటి విష్ణుకుండలికి సంబంధించిన ఆ బిట్టు, అదేంటంటే అది ఇది ఆంధ్రుల చరిత్ర కదా, ఇది ఖచ్చితంగా చదవాలా, మ్యాండేటరీ. కానీ నిజంగా అర్థమవుతుందని చెప్పండి. ఒక పేజీలో ఉన్న అభిప్రాయానికి 3వ పేజీలో ఉన్న అభిప్రాయానికి మళ్ళీ పోలికొండదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు నాకు పెట్టింది ఇది 113వ పేజీలో, కొన్ని పుస్తకాల్లో 90వ పేజీలో ఉంది. అబ్బాయి పెట్టిన బుక్ 90వ పేజీ. ఇది ఓల్డ్ బుక్ కాబట్టి 113లో ఈ ఊరు
పొలమూరు శాసనాల్లో మాధవరంకు త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అని బిరుదు ఉంది అన్నారు. ఒకసారి మీకు అర్థమయ్యేందుకు చదువుతా. ఈ ఊరు పొలమూరు శాసనాల్లో మాధవరంకు త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన. ఇది ఏ మాధవవర్మ? విష్ణుకుండిలో మాధవవర్మ 1, మాధవవర్మ 2, మాధవవర్మ 3, మాధవవర్మ 4 ఇట్లా ఉన్నారు. ఇది నన్ను డౌట్ అడిగాడు అబ్బాయి. ఇట్లా ఉంటాయని ఎంతో నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అందులో ఆన్సర్ ఏమిటి, ఆన్సర్ ఎందుకు అయ్యాడు అని చెప్పడం జరిగింది. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం. కాబట్టి నేను మీకు అన్ని పుస్తకాలు చూపించి ఉన్నాను. ఇంతటి ప్రయత్నం మీరు అంచనా వేయండి. కూర్చొని పుస్తకాన్ని పట్టుకొని పూర్తిగా 80 పుస్తకాల నుంచి తయారు వచ్చినటువంటి పట్టుకొని కూల్గా చదువుకోవడం మంచిదా, లేకపోతే అర్థం కాకుండా బాగానే మార్కెట్లో ఒక పుస్తకాన్ని తెచ్చుకొని 700-800 పేజీలతో 8 సార్లు కుస్తీ పడిన అర్థం కానటువంటి గందరగోళంలో ఆగమాగం అవుతూ పుస్తకాలు పక్కన పెట్టేస్తూ ఈసారి కూడా మనం పరాజయానికి మనం ఇప్పుడే పునాదులు వేసుకుందామా మిత్రులారా? అనేక సందర్భాల్లో నా వీడియోని మీరు చూడండి, నా అబ్జర్వేషన్ చూడండి, పెట్టి ఎక్కడ ఇదే థాట్ 16 అవర్స్ షెడ్యూల్ రన్ అవుతుంటుంది మిత్రులారా. ఇంకొకటి మా టెస్ట్ సిరీస్ చూడండి. నా టెస్ట్ సిరీస్ పొలమనేరు నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసాము. పొలమనేరు చిత్తూరు జిల్లా, ఇప్పుడు చిత్తూరు జిల్లా పరిధిలోనే ఉందనుకుంటే ఇప్పుడు కూడా. అతను ఏం చెప్పాడంటే, ప్రిలిమ్స్కి ముందు మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను, మీరు పెట్టిన డెమో టెస్ట్ సిరీస్ అందరికంటే డిఫరెంట్గా ఉన్నాయి, అమ్మో ఇది వర్కౌట్ అవుతుందో లేదని భయం వేసింది. ప్రిలిమినరీ పేపర్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి పేపర్ని ఏపీపీఎస్సీ ఫాలో అయ్యాడు. ఇది అచ్చోకి కోసం చెప్పట్లేదు, ఎవరు ఎక్కడైనా పరిశీలించవచ్చు. కాబట్టి మెయిన్స్కి నేను మీ దగ్గర జాయిన్ అవ్వాలి అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. నాకు ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ మీలో మొదటిసారి రాస్తున్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ దేశ పోటీ పరీక్షల చరిత్రలో మెంటార్షిప్ అనే ఒక పదం ఇప్పుడు వాడుతున్నాం. మెంటార్షిప్ ఈ పదం చాలా మంచిది, నిజంగా అందమైనది. దాంట్లో ఎంతో గమ్మత్తు కూడా ఉన్నది. ఆ గమ్మత్తులో మత్తు కూడా ఉన్నది. ఆ మత్తు ముంచేయచ్చు, పైకి తేల్చవచ్చు. కాబట్టి ఆ మెంటార్ని సరిగ్గా ఎంపిక చేసుకోవాలా మీరు. జనరల్గా మార్కెట్లో నడుస్తున్న మెంటార్షిప్ ఏంటంటే, రోజు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ పైన సంథింగ్ వాళ్ళ మెటీరియల్ ప్రొవైడ్ చేసి, లేదా పుస్తకాలు మీ దగ్గర ఉన్న పుస్తకాలు చదువుకోమని ఒక టెస్ట్ పెట్టడం. నేనేమంటున్నా అంటే మన స్టైల్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో మెంటార్షిప్ ఏంటంటే, నీకు షెడ్యూల్ ఎలాగో ఉంటుంది, కానీ ఆ టాపిక్ ఉదాహరణకు 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటేగు చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఈ టాపిక్ చదవమన్నాను. ఈ టాపిక్ పైనే గతంలో పెట్టి ఎలా ఇచ్చారు, ఇంకెలా రాబోతారని నా అబ్జర్వేషన్ని నేను చేరవేస్తాను, పర్సనల్ గైడెన్స్లు అందిస్తాను. అది 1-to-1, నాట్ ఫర్ ఆల్. అందరికీ ఒక వీడియో పడేయడం కాదు, వ్యక్తిగతంగా. ఇంత ఓపిక్గా గొంతంతా పట్టేస్తుందండి. నైట్ 11 అయ్యేసరికి నేను డౌట్స్ క్లాస్ మీకు అందరికీ తెలిసి 10 to 11. మీలో చాలామంది 11 అంటారు, 11:30 కూడా నాతో మాట్లాడిన వాళ్ళు మీరు ఉన్నారు. ఇంత సాక్రిఫైస్ చేసి, ఇంత వర్కౌట్ చేసి, ఇంత కరెక్ట్గా మీకు అందిస్తున్న విధానం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒక చాప్టరు ఉదాహరణకు విష్ణుకుండిలో పైన ఒక చాప్టర్లో అంతా కలిసి ఒక 30 బిట్లు రాయడం గ్రేట్ కాదు. కానీ విష్ణుకుండిలో పొలిటికల్ హిస్టరీ పైన ఒక టెస్ట్, విష్ణుకుండిల యొక్క ఇతర పరమైనటువంటి అంశాలు ఒక టెస్ట్, అట్లా చిన్నగా విడదీసి ఆ విడదీసిన పైనటువంటి బిట్లు అంటే గ్రేటా కాదా? ఇప్పుడు నేను చెప్పాను, మింటో మార్లే సంస్కరణలు 1909, మాంటేగు చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1919. ఈ రెండింటి పైన ఒక టెస్ట్ ఉంటుంది. ఎలా ఉంటుంది మిత్రులారా? అది కూడా గతంలో ఆ బిట్టు వచ్చి ఉండకూడదు, అన్ని కొత్తవి తయారు చేస్తారు. ఈ సబ్జెక్ట్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? 14 పుస్తకాలు కాబట్టి ఈ 14 పుస్తకాల స్టాండర్డ్ నుంచి వస్తుంది కాబట్టి ఇది వస్తుంది. ఎంత ఉన్నది. ఉదాహరణకి ఈ క్రింది వారిలో సూర్యుడు లేని ఉదయం లాంటిది ఈ చట్టం అని అన్నవారు. ఎంత బాగుంది, అర్థమవుతుందా? ఇది చంద్రకాంతిని ఇస్తుంది అనుకుంటే చంద్రుని నీడను మాత్రమే ఇచ్చిందని ఏ చట్టానికి? ఎట్లాంటివి గతంలో అడిగాడు, కరి మింగిన వెలగపండు ఈ క్రింది వాళ్ళు ఏ చట్టమో అని అడిగాడు. ఎందుకు నేను పార్టీ చెప్తున్నా అంటే, నేను ఎప్పుడు ఏ పేరు బాగా చెప్తానని అందరికీ పేరు, అది వాళ్ళన్నది సుమారు, నన్ను నేను పొగుడుకోవడం అనుకున్నాను. అందుకే
ఏపీ హిస్టరీనే కాదు పాలిటీ కూడా దూలదీర్చి ధూపమేస్తాను అని చెప్పడానికి ఏమైతే పాలిటీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. ఇంకా నేను చదువుకున్న ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్లో దాని గురించి మాట్లాడతా, సైన్స్ అండ్ టెక్ గురించి మాట్లాడుతా. చూద్దాం ఎలా ఉంటుందో మీరు చూస్తారు, అవునా? సో ఇవి మీరు దయచేసి అర్థం చేసుకోండి. టెస్ట్ సిరీస్లో కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది క్వశ్చన్ ఫ్రేమింగ్ కాదు. మీరు ఎక్కడ భయపడతారండి? మీరు ఎక్కడ భయపడతారో దయచేసి చెప్పండి. క్వశ్చన్ చూసి భయపడరు మీరు. క్వశ్చన్ వెనక ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ చూసి ఆ పై ప్రకటనలో సరికానివి గుర్తించండి, సరైనవి గుర్తించండి అని అన్నప్పుడే గుండె గుబేల్ 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 అంటుందే. కారణం నీకు అంతటి సబ్జెక్టు వచ్చి ఉండదు. ఉదాహరణకు అనేది మనం చాలా ఇంపార్టెంట్, చాలా గట్టిగా స్టేట్మెంట్స్ గట్టిగా నీకు తెలిసి ఉండాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్. అందుకని మనం ఇచ్చే 4 ఆప్షన్స్ ఖచ్చితంగా సబ్జెక్ట్ని అనుసంధానం చేస్తూ ఉంటాయి. అంటే ఏపీపీఎస్సీ పేపర్ సెక్టర్ ఏ రకంగా ఆలోచన చేస్తారో అంతకు మించి ఉంటాయి. అందుకే మీరు సక్సెస్ అవుతారు. ఒక అబ్బాయి ఎవడో లాస్ట్ టైం క్వశ్చన్ వేసాను నేను, సార్ మీరు ఫిలిమ్స్లో 120 టార్గెట్ అంటున్నారు, మీ పిల్లలకి ఎప్పుడైనా 120 వచ్చాయా అని అబ్బాయి సరదాగా ఒక ప్రశ్న అండి. తప్పు లేదు. 120 ఎందుకు టార్గెట్ పెట్టాం? ఒరే 120 అనుకుంటే కనీసం 60 70 ఏడుస్తారండి. మన పేపర్కి అది లేకుండా పోయా. అర్థమైందా? టార్గెట్ ఎక్కువ ఇచ్చామంటే మీరు అందులో సగమన్నా సాధిస్తారు అని దాని వెనక ఉన్న ఒక మాస్టర్ యొక్క ఆలోచన ఉంటుంది. అందువల్ల మీరు ఇది కూడా 270 టార్గెట్ నవ్వతండి మన క్వశ్చన్ పేపర్ను చూసి. కానీ తేవాలి అట్లా టార్గెట్ పెట్టుకుంటే మీరు కనీసం 200 సాధిస్తారని నాకు గట్టి ఆశ, పోస్ట్ సాధిస్తారని. కాబట్టి టెస్ట్ సిరీస్లో మెంటార్షిప్లో 80 మూల గ్రంథాలు, మార్కెట్లో 60 నుంచి 70 వరకు కూడా దొరకవు గ్రంథాలు. దాదాపు 80,000 ఖర్చు పెడితే కూడా దొరికిన గ్రంథాలని 5 సంవత్సరాల పాటు 14 మంది వ్యక్తులు కూర్చుని తయారు చేసిన ఆ దమ్మేంటో మీరు దయచేసి ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి చూడండి. డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ 2 మీకు సహాయం చేస్తాయి. చూడనప్పుడు మీకు అర్థమవుతుంది. సో 3 నెలలు రాబోయే కాలం మీ ప్రిపరేషన్లో నన్ను భాగం చేయండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. గట్టిగా మీకు మార్గంగా మీకు ముందుకు వస్తుంది అనేది నేను చెప్తున్నటువంటి మాట మిత్రులారా. అట్లా డిజైనింగ్లో మీరు చేయండి. డే 1 నుంచే టెస్ట్ రాయడం స్టార్ట్ చేయండి. దాన్ని అనాలిసిస్ చేసుకోండి. ఒక్కసారి చదివిన దానికంటే ఒక్క బిట్టు రాస్తే అది 10 సార్లు చదివిన దానితో సమానమన్న సాధారణ సూత్రం మీకు తెలిసి ఉంటుందని తెలియచెప్తూ నేను చెప్తున్నా. ఉదాహరణకు నేను ఒక చట్టం గురించి రాసినటువంటి స్టేట్మెంట్స్ చదివి మీకు దీన్ని ముగిస్తాం మిత్రులారా. చూడండి, మింటో మార్లే సంస్కరణలో 1909 ఇవాళ టెస్ట్ అయిపోయింది. దీనిపైన రాయండి మేఘనా విద్యార్థులు. ఈ టెస్ట్ రాసి మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. చూడండి కామెంట్స్ ఈ చట్టం పైన. ఈ చట్టము మధ్య మార్గ గృహము రాబర్ట్స్ అనేవాడు అన్నాడు. మధ్య మార్గ గృహము అని రాబర్ట్స్ అనే పండితులు అన్నాడు. భారతదేశము పార్లమెంటరీ ప్రభుత్వానికి తగదని ప్రవేశపెట్టబోయే సంస్కరణలు పార్లమెంటరీ ప్రభుత్వానికి దారితీస్తే తనకి ఏమీ సంబంధం లేదు. ఆ మాట అన్నది లార్డ్ మార్లే. ఈ చట్టాలపైన స్టేట్మెంట్స్ ఎక్కువ ఇస్తానికి కావాలని చూడండి. 3వది, ఈ చట్టము చంద్రకాంతిని కాక దాని ఛాయన మాత్రమే ఇచ్చింది. ఇట్లాంటి కామెంట్స్ వచ్చాయి. ఎంతో గట్టిగా ఎంతో సంతృప్తిగా తయారు చేసాం. గట్టిగా మాట్లాడతాను మీకు. మన సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్, మళ్ళీ వెబ్ సోర్సెస్ 1260 పేజీలు డౌన్లోడ్ చేసినవన్నీ చూపించాను కదా. రైట్ మిత్రులారా. సో ఈ వీడియో లెంత్ అయినా మీరు దయచేసి వినండి, నేను చెప్పిన చూడండి. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. మంచి మార్గం, కలిసి కష్టపడడానికి ప్రయత్నం చేయండి. ఒక సీనియర్ ప్రొఫెసర్ని మీరు అపాయింట్ చేసుకున్నట్టే నా అబ్జర్వేషన్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఎప్పుడైనా అది టైం టెస్టెడ్, కాల పరీక్షకి నిలిచే అబ్జర్వేషన్స్ అవి. రైట్ మిత్రులారా, ఆల్ ది వెరీ బెస్ట్. శుభాభినందనలు, మహదాభినందనలు, విజయ మహోత్సవ శుభాకాంక్షలు. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డి.